సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు ఈ ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ని ఎలా రిమూవ్ చేసుకోవాలో పర్ఫెక్ట్గా ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మీకు తెలియకపోతే మీరు మొబైల్ ఫోన్లో పర్ఫెక్ట్గా ఎలా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలో, సో ఫ్రెండ్స్ తెలియకపోతే ఈ వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియో అయితే మీరు చూడాలి. సో ఫ్రెండ్స్, చూస్తేనే మీకైతే మొత్తం ప్రాసెస్ అంతా అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ ఫోటో తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ ఫోటో తీసుకోవచ్చు ఎంత నీట్గా అయితే కట్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, ఎంత పర్ఫెక్ట్గా అయితే కటింగ్ అయితే అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఎయిర్స్ చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఎయిర్స్ కూడా ఎంత పర్ఫెక్ట్గా అయితే వన్ హెయిర్ అయితే సెలెక్ట్ అయితే అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఈ నార్మల్ ఫోటో వచ్చేసి ఇది. సో ఫ్రెండ్స్, ఈ నార్మల్ ఫోటోలో ఎయిర్స్ చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇందులో ఉన్నట్టు యాజ్ ఇట్ ఈస్గా ఇలానైతే నీట్గా అయితే కట్ అయితే అవుతుంది. సో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు నేను ఒక చిన్న రిక్వెస్ట్, ఛానల్కి కొత్త అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో ఫ్రెండ్స్, యాప్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, నేను ఎటువంటి ఫోటోషాప్లో ఎటువంటి పిక్చర్ అయితే వేయాలి. సో ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ పేరు వచ్చేసి ఫోటో రూమ్. సో ఫ్రెండ్స్, అప్లికేషన్ అయితే మీకు అవైలబుల్గానే ఉంటుంది ప్లే స్టోర్లో, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఇది ఫ్రీ అప్లికేషన్. సో ఫ్రెండ్స్, మీకు ఖాళీ మీ డేటాను అయితే ఆన్ చేసి పెట్టుకుంటే మాత్రం ఇందులోనైతే పర్ఫెక్ట్గా అయితే కట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మీరు కట్ చేసి పెట్టుకున్నారు కదా, దాని అయితే అస్సలు క్వాలిటీ అయితే లాస్ కాదు. సో ఫ్రెండ్స్, ఈ నార్మల్ ఫోటో తీసుకోవచ్చు, ఎంత క్వాలిటీ ఉందో సేమ్ క్వాలిటీతో అయితే కట్ అయితే అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇందులో ఎటువంటి క్వాలిటీ లూజ్ అయితే కాదు. సో ఫ్రెండ్స్, ఇది ఎలా చేయాలో నేను చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డేటాని అయితే చాలా వేసుకోవాలి. సో ఫ్రెండ్స్, మీ డేటా చాలా వేసుకోగానే ఫోటో రూమ్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయ్యాలి. సో ఫ్రెండ్స్, ఫోటో రూమ్ అప్లికేషన్ ఓపెన్ చేయాలి, ఇలా అనేది ఇంటర్ఫేస్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు కావాలంటే ఇక్కడ చాలా టెంప్లెట్స్ అయితే ఇస్తారు. సో ఫ్రెండ్స్, సెలెక్ట్ చేసుకుని కూడా ఇలా ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ టెంప్లెట్ ఉంది కదా, ఇలా సెలెక్ట్ చేసుకుని కూడా దీన్ని కూడా ఎడిట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీరు కట్ చేయాలనుకుంటే ఏం లేదు, ఇక్కడ స్టార్ట్ ఫ్రమ్ ఫోటో ఉంది కదా. సో ఫ్రెండ్స్, దీనిపైన అయితే క్లిక్ చేసేయాలి. సో ఫ్రెండ్స్, దీనిపైన క్లిక్ చేసి అయితే మీ గ్యాలరీ ఉన్న ఫొటోస్ అయితే ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, నేనైతే ఒక ఫోటోని అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటా. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఫ్రెండ్స్, ఫోటో సెలెక్ట్ చేసుకోగానే ఇలా ఒక లోడింగ్ అయితే అయిపోతుంది. సో ఫ్రెండ్స్, లోడింగ్ అయిపోగానే ఇక్కడ మనకు ఇక్కడ మన ఫోటోకి సంబంధించిన అన్నీ అయితే ఇస్తారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ కూడా కింద కూడా మీకు ఎడిట్ చేసుకోవాలన్నా కూడా అలా ఎడిట్ చేసుకునేందుకు అయితే ఆప్షన్స్ అయితే ఇస్తారు. సో ఫ్రెండ్స్, మీరు ఇందులో ఒక ఫోటో యాడ్ చేస్తారంటే మీకు చాలా టెంప్లెట్స్లో అయితే మీ ఫోటోని అయితే చూపించడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీరు మీ ఫోటో బ్యాక్గ్రౌండ్ ఇరేజ్ చేయాలనుకున్న ఫోటోని అయితే, సో ఫ్రెండ్స్, ఇక్కడ ఇరేజర్ ఉంది కదా. సో ఫ్రెండ్స్, ఇటువంటి అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, సెలెక్ట్ చేసుకోగానే సో ఫ్రెండ్స్, ఈ ఫ్రీ అప్లికేషన్ వల్ల ఇక్కడ ఫోటో రూమ్ అని వాటర్ మార్క్ వస్తుంది. సో ఫ్రెండ్స్, దీని అయితే మీరు పిక్సర్ట్లోనైనా ఎందులోనైనా బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసేటప్పుడు ఇదైతే రఫ్ ఫేస్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు, ఇలానైతే అయిపోతుంది. ఇక క్రాప్ కావాలంటే కూడా క్రాప్ కూడా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, క్రాప్ కావాలన్నా కూడా క్రాప్ కూడా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ క్రాప్ చేసుకొని ఇక్కడ డన్ పైన అయితే క్లిక్ చేయాలి. సో ఫ్రెండ్స్, ట్రై ఫ్రీ అండ్ సబ్స్క్రైబ్ అని ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేసేయాలి. సో ఫ్రెండ్స్, దీనిపైన క్లిక్ చేస్తే మాత్రం మనకు సో ఫ్రెండ్స్, ఇది ప్రో. సో ఫ్రెండ్స్, ఇదైతే సైజ్ అయితే కాదు. మీకు ఒకవేళ సైజు చిన్న వేసుకోవాలంటే మీరు పిక్సర్ట్లోనే ఇందులోనైతే క్రాప్ అయితే వేసుకోవాలి. సో ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎలా సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంది కదా మీద. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఆరో మార్క్ ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేసేయాలి. సో ఫ్రెండ్స్, దీనిపైన క్లిక్ చేయగానే ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ ఇస్తారు. సో ఫ్రెండ్స్, ఈ డైరెక్ట్ ఎందులోకైనా షేర్ చేయాలా, సేవ్ టు గ్యాలరీ అన్నా మీరు డైరెక్ట్ ఎందులోకైనా షేర్ కూడా చేసుకోవచ్చు. ఫోటో రూమ్ లింక్ అని ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు మీ గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ సేవ్ టు గ్యాలరీ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. సో ఫ్రెండ్స్, దీనిపైన క్లిక్ చేయగానే రైట్ వచ్చేసి మీకు గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, నేనైతే వెళ్ళైతే చూపిస్తా. సో ఫ్రెండ్స్, చూసుకోవచ్చు ఎంత మంచిగా అయితే కటింగ్ అయితే అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఇలానైతే మీరు ఫోటో బ్యాక్గ్రౌండ్ని అయితే ఇలా కట్ చేసి అయితే మీరైతే ఎడిట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు ఒకవేళ వీడియోని అయితే మీరు ఖచ్చితంగా అయితే లైక్ కొట్టండి. అదే ఛానల్కి కొత్త అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో ఫ్రెండ్స్,